వందే మాతరంపై పార్లమెంట్లో చర్చ. బంగ్లాదేశ్లో అల్లాకల్లోల పరిస్థితులు, హిందువులపై అరాచకాలు ఇవన్నీ బెంగాల్ ఎన్నికల్లో ప్రభావం చూపుతాయా? 2026 దేశ రాజకీయాన్ని ఎలా మార్చబోతోంది చూద్దాం రండి. 2025 ఏడాదిలో దేశ రాజకీయాల్ని కుదిపేసిన, శాసించిన, ఎక్కువ బజ్ క్రియేట్ చేసిన సబ్జెక్ట్ ఏది అంటే ఏం చెప్తాము? ఓట్ చోరీ. రాహుల్ గాంధీ ఇదే టాపిక్ని ఎజెండా చేయడానికి పార్లమెంటులో కూడా కేంద్రం సమాధానం చెప్పి తీరాల్సిన పరిస్థితిని కల్పించడం చూసాం. అయితే జనం వైపు నుంచి ఎంతవరకు రెస్పాన్స్ వచ్చింది? ప్రెస్ మీట్లు పెడితే, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు చేస్తే వేలు కాదు లక్షల మంది చూడడం అయితే కనపడింది. కానీ రిజల్ట్ పరంగా మాత్రం ఓట్ చోరీ పని చేసిందా లేదా అంటే బీహార్ ఎలక్షన్స్ కళ్ళ ముందు కనిపిస్తున్న ఎగ్జాంపుల్. మరి ఇలాంటి పరిస్థితుల్లో 2026లో దేశ రాజకీయాల్లో ఎలాంటి ఛాలెంజెస్ రాబోతున్నాయి, ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి, ఈ ప్రశ్నకి సమాధానం ఏంటో తెలిస్తే ఏపీ రాజకీయాల్లో కూడా ఎలాంటి మార్పులు వస్తాయో అర్థమవుతుంది. తెలంగాణకి సంబంధించి కూడా ఇది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఎజెండా కాబోతోంది అని మనకు అర్థమవుతుంది. ఎందుకో తెలుసా? 2026 ఫస్ట్ హాఫ్లోనే దేశ రాజకీయాల్ని 2029 పరిణామాల్ని ప్రభావితం చేసే 2 పెద్ద రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. 2 నాన్ బీజేపీ స్టేట్స్. ఒకవేళ ఇక్కడ ఓట్ చోరీ ఎజెండా పనిచేస్తుందా లేదా అనే దాన్ని బట్టి దేశ రాజకీయ తలరాత ఎలా మారొచ్చు, ఎలా ఉండొచ్చు అనే విషయం మీద క్లారిటీ వస్తుంది. బీహార్ పరిణామాలు చూసిన తర్వాత బెంగాల్లోను, తమిళనాడులోను ఏం జరిగేందుకు ఆస్కారం ఉంది, ఏం జరిగితే ఏపీ మీద, తెలంగాణ మీద ఎలాంటి ప్రభావం ఉండొచ్చు అనేది డిస్కస్ చేద్దాం. 12 ఏళ్లుగా మోడీని ఢీ కొట్టేందుకు నానా అవస్థలు పడ్డము, యాతన పాలవడం రాహుల్ గాంధీ చూస్తూ ఉంది. దేశం ఎజెండా దొరక్కో లేకపోతే దొరికిన ఎజెండాని పూర్తి స్థాయిలో ఎఫిషియెంట్గా, ఎఫెక్టివ్గా గురిపెట్టలేకపోవడం వల్ల, అది కాదంటే మోడీ టాక్టిక్స్, మీడియా బలం ముందు తేలిపోవడం వల్ల, కారణం ఏదైనా కానీ రాహుల్ గాంధీ స్ట్రగుల్ అవుతున్నారు అనేది అయితే వాస్తవం కదా. ఆల్రెడీ ఆయన పార్టీ పగ్గాలను కూడా వదులుకోవాల్సిన పరిస్థితి రావడం చూసాం. ఆ తర్వాత పాదయాత్ర చేసినా కానీ పెద్దగా రిజల్ట్ రాకపోవడాన్ని 2024లో ఈ దేశం కళ్ళప్పగించి చూస్తుండిపోయింది. మరి ఇలాంటి టైంలో by saying that the biggest anti-national act you can do is vote chori. ఓట్ చోరీ జరుగుతూ ఉంది. ఓట్ చోరీతోనే బీజేపీ, మోడీ వరుసగా జాతీయ స్థాయిలోనే కాదు రాష్ట్రాల స్థాయిలో కూడా గెలుస్తూ ఉన్నారు. హర్యానాలో అదే జరిగింది, మహారాష్ట్రలో అదే జరిగింది అంటూ కొన్ని ఎగ్జాంపుల్స్ చెబుతూ ఆధార సహితంగా రీసెర్చ్ చేశాము అని పవర్ పాయింట్తో రాహుల్ గాంధీ ప్రజెంటేషన్స్ ఇవ్వడం చూసాం కదా. ఇదే మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఎజెండా అయింది 2025లో జాతీయ స్థాయిలో. ఏపీ లాంటి రాష్ట్రాల్లో అయితే కాంగ్రెస్ లేకపోయినా, ఇక్కడ బీజేపీ లేకపోయినా కూడా చాలా క్యూరియాసిటీతో ఈ ఓట్ చోరీ అనే ఎజెండాని అబ్జర్వ్ చేయడము, ఇక్కడ కూడా అలాగే జరిగింది అని మాట్లాడుకోవడం అనేది ఓపెన్ సీక్రెట్. మరి ఇంత చేస్తే తెలంగాణలో ఏదో ఒక సామెత ఉంటుంది, కొండంత రాగం తీసి పాట పాడారు. అంత హంగామా, ఫైటు చేస్తున్నామని రాహుల్ గాంధీ అనుకున్నా కానీ బీహార్లో కళ్ళు తిరిగే రిజల్ట్ రావడాన్ని ఈ దేశం మొత్తం చూసింది కదా. వెరీ రీసెంట్ ఎక్స్పీరియన్స్, కొన్ని వారాలే అయింది. అంటే ఎజెండా పనిచేయలేదా, లేదంటే కనుక ఢీ కొట్టడానికి టెక్నికల్ గ్రౌండ్స్ దొరకట్లేదా, అది కాదంటే మోడీ మంత్రదండమే స్టిల్ పనిచేస్తూ ఉందా, ఎమర్జింగ్ విక్టోరియసా అని అనిపిస్తూ ఉంది. ఇందులో ఈ మూడింటిలో కారణం ఏదైనా కానీ విపక్షాలు కంగు తింటూనే ఉన్నాయి. మరి ఇలాంటి టైంలో బీజేపీని, మోడీని ఎదుర్కోవడం ఎలా? ఈ క్వశ్చన్కి బహుశా సమాధానం దొరుకుతుందా, పరిణామాలు అనూహ్యంగా మారతాయా అనే క్లారిటీ మనకి 2026 సమ్మర్ నాటికే రాబోతోంది. ఎలాగో తెలుసా? బెంగాల్, తమిళనాడు ఎలక్షన్స్ మార్చి, ఏప్రిల్లో జరగబోతున్నాయి 2026లో. బెంగాల్ అంటే తెలుసు కదా, యూపీ తర్వాత ఎక్కువ స్థానాలున్న 294 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రం బెంగాలే. 2వ అతిపెద్ద స్టేట్, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా ఎగ్జాక్ట్గా. అలాంటి రాష్ట్రంలో వరుసగా 3 సార్లు అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్తో బీజేపీ ఢీ కొడుతోంది. ప్రస్తుతం వాళ్ళ బలాబలాలు తృణమూల్కి తిరుగులేని అధికారం, బీజేపీకి 60+ ఉన్నాయి. అలాగని తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఎందుకో తెలుసా? ఈ 60+ స్థానాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఫ్రమ్ నోవేర్ 3 నుంచి 60+కి వెళ్ళింది బీజేపీ గత ఎన్నికల్లో. ఆ రైజు చూసిన తర్వాత, పైగా తృణమూల్కి బీజేపీకి గట్టిగా
10-12% మాత్రమే మార్జిన్ ఉన్న టైంలో పరిణామాలు ఎలాగైనా మారొచ్చు అనే ఉత్సుకత దేశవ్యాప్తంగా ఉంది. దానికి తోడు 5 నెలల ముందే గంట మోగింది. आपकी ही सरकार है जो जमीन नहीं देती है, जिसके कारण फेंसिंग का काम समाप्त नहीं हुआ. అమిత్ షా రంగంలోకి దిగి బంగ్లాదేశీ చొరబాట్లకి మమతా బెనర్జీ కాపలా కాస్తున్నారు. బోర్డర్లో ఫెన్స్ వేయడాన్ని కూడా తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటోంది అని చెప్పడాన్ని ఆల్రెడీ చూస్తూ ఉన్నాం. ఇంటర్నల్ సెక్యూరిటీ అయినా, ఇంటర్నేషనల్ బోర్డర్కి సంబంధించిన సెక్యూరిటీ అయినా కేంద్రం పరిధిలో అంశాలు కదా. ఒక రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోంది అని చెప్పడంలోనే బీజేపీ గడుసుతనం కనపడుతూ ఉంటుంది. ఇలాంటివి నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఎజెండా మొత్తం ఎమోషనలైజ్ చేసేయాలి, తృణమూల్ కాంగ్రెస్ని సింగల్ చేసేయాలి అనే ప్రయత్నం బీజేపీ ఏ స్థాయిలో చేస్తుందని చెప్పడానికి जवाब है कि आपके पास, क्या बंगाल की मुख्यमंत्री जवाब दे सकती है? ఇదిగో అమిత్ షా చెప్పిన మాటే నిదర్శనం. మరి ఇలాంటి ప్రయత్నాల్ని తట్టుకొని అటెంప్ట్స్ని తిప్పికొట్టి మమత మళ్ళీ గెలవగలరా? ఒకవేళ గెలిస్తే గనక అది దేశ రాజకీయ చరిత్రలో అపూర్వమైన రికార్డ్ అయిపోతుంది. అలా కాదు, అంచనాలు ఎలా ఉన్నా కానీ బీజేపీ నెగ్గిందనుకోండి బెంగాల్లో, ఇక వచ్చే ఎన్నికల్లో, ఇది సార్వత్రిక ఎన్నికల్లో 29లో మోడీకి బీజేపీకి ఎదురులేదు. బెంగాల్ కూడా చరిత్రలో తొలిసారి వాళ్ళ కిట్టీలో పడింది అనే ఇంప్రెషన్ దేశవ్యాప్తంగా వచ్చేస్తుంది. అందుకోసమే బెంగాల్ అనేది వచ్చే 3 ఏళ్లకి రాజకీయ దిక్సూచి, అవునా కదా? ఇక తమిళనాడులో అయితే ఈసారి పార్టీలు చింపిన విస్తరలాగా కనపడుతుంది రాజకీయం. ఈ మాట ఎందుకు వచ్చిందో తెలుసా? జయలలిత కూడా లేరు, అసలు ప్రత్యర్థి లేనే లేరు, ఇక వరుసగా అధికారంలో ఉండొచ్చు అని స్టాలిన్ గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత అనుకుని ఉండొచ్చు. కానీ అన్నా డిఎంకే బీజేపీ పొత్తు పెట్టుకున్న తర్వాత లెక్క మారింది. ఎందుకంటే చిన్నా చితకా పార్టీలతో కలిసి పోటీ చేస్తేనే బీజేపీ మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 24లో 18% ఓట్లు సాధించింది చిన్న పార్టీల కూటమిగా. అలాంటిది అన్నా డిఎంకే లాంటి ఓటు బ్యాంక్ ఉన్న పార్టీతో కలిస్తే ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్టు ఏమైనా జరగచ్చేమో. ఒకవేళ అదే జరిగితే గనక బీజేపీ తమిళనాడు రాజకీయాల మీద పట్టు బిగించేసినట్టే అని అనుకోవాలి. కానీ అలా జరగడానికి వెరీ 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 మైన్యూట్ ఛాన్సెస్ ఉన్నాయి. పోనీ అలాగని డిఎంకేకి ఏమైనా కేక్వాకా వచ్చే ఎలక్షన్ అంటే కాదు. ఎందుకంటే డిఎంకే కోర్ ఓటు బ్యాంక్ దళిత్ యూత్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్గాలనే ఖచ్చితంగా ఎయిమ్ చేస్తూ సినిమా నాయకుడు విజయ్ పొలిటికల్ లీడర్గా ఎంట్రీ ఇస్తున్నారు అసెంబ్లీ ఎలక్షన్స్లో. ఒకవేళ ఆయన గెలిచిన హీనపక్షం గెలవలేదు అనుకున్నా కూడా ఓట్లు డిఎంకే ఓట్లు చీల్చారే అనుకోండి, డిఎంకే దెబ్బతినే అవకాశం ఉంటుంది. అది బీజేపీ కూటమికి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే బీజేపీ ప్రతాపం వల్ల గెలవకపోయినా విజయ్ ఓట్లు చీలిస్తే డిఎంకే డీలా పడింది అనుకోండి, ఏమో అనూహ్యమైన మార్పులు జరిగినా జరగచ్చు. అప్పట్లో విజయకాంత్ లాగానో అంతకంటే ఎక్కువ పోనీ ఒక 40-45 సీట్లు సాధిస్తేనో విజయ్ కింగ్ మేకర్ అయిపోయి కుర్చీలోకి వచ్చినా రావచ్చేమో. అందుకోసమే తమిళనాడు ఎలక్షన్స్ అనేవి మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ ఉంటాయా ఈసారి అనే ఫీలింగ్ ఉంది. చరిత్ర తిరిగేస్తే మాత్రం అలా అనిపించదు. ఎప్పుడైనా సరే తమిళనాడు చాలా క్లియర్ కట్ క్లారిటీతో ల్యాండ్ స్లైడ్స్ వన్ సైడెడ్గా ఇచ్చేస్తూ ఉంటుంది. అవతల పార్టీలను తుడిచిపెట్టేసి గెలిపించాలనుకున్న వాళ్ళకి కిరీటం మంచి బలంగా పెట్టేస్తుంది. మరి ఆ ట్రెండ్ను మార్చి ముక్కోణ పోటీనో లేదంటే కనుక విజయ్ లాంటి వాళ్ళ ఎంట్రీతోనో డిఎంకేకి డెంట్ అవటం లాంటివి జరిగితే కనుక తమిళనాడులో కూడా అనూహ్య ఫలితాలు చూడొచ్చు. అంటే ఈ 2 రాష్ట్రాల్లో బెంగాల్లోనూ తమిళనాడులోనూ బీజేపీకి అనుకూలమైన రిజల్ట్ వస్తే గనక ఒక లెక్క 29లో బీజేపీ ఎదురులేని పరిస్థితిలో ఉంది అనే మానసికమైన ముద్ర పడుతుంది. 2027లో జరిగే యూపీ ఎలక్షన్స్కి గ్రౌండ్ రెడీ అయిపోతుంది. అలా కాదు, బెంగాల్లో మమతా గెలిచి డిఎంకే తమిళనాడులో అధికారాన్ని నిలబెట్టుకుంటే కనుక విపక్షానికి ఆశలు గట్టిగా ఉంటాయి. ఎందుకంటే మరో 3 ఏళ్లకే పార్లమెంట్ ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఈసారి గట్టిగా సీట్లు సాధించవచ్చు, బీజేపీని నిలువరించవచ్చు అనే హోప్ వెలిగేందుకు స్కోప్ ఉంటుంది. మరి ఏం జరుగుతుంది? 2026 ఫస్ట్ హాఫ్ ఏం చూపిస్తుంది? కమలం గెలుస్తుందా, చరిత్ర సృష్టిస్తుందా, లేదంటే ప్రాంతీయ పార్టీలు మోడీని బీజేపీని నిలువరించి 2029 కాంపిటీషన్ ఈజ్ వైడ్ ఓపెన్ అని చూపిస్తాయా? మీరైతే ఏమంటారు? 2026లో దేశ రాజకీయ ముఖ చిత్రం ఎలా మారుతుంది? ఈ 2 రాష్ట్రాల రిజల్ట్ని బట్టి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈక్వేషన్స్ ఎఫెక్ట్ అవుతాయి కదా ఆటోమేటిక్గా. ఏమంటారు?